హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెల్త్ కావాలి, రుచి కావాలంటే ఖచ్చితంగా ఈ చామదుంపల కూర చేసుకుని తినాల్సిందే. దానికోసం పావు కేజీ చామదుంపలు తీసుకున్నాను. ఇవి కుక్కర్లో అయినా నార్మల్గా అయినా ఎలా అయినా ఉడకబెట్టుకోవచ్చు. నేను కుక్కర్లో 3 విజిల్లు వచ్చే వరకు ఉడకబెట్టుకుంటున్నాను. కుక్కర్లో అయితే ఈ చామదుంపలు మునిగే వరకు వాటర్ వేసి 3 విజిల్లు వచ్చే వరకు 5 మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. ఆ ఉడికేలోపు కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకోండి. చింతపండులో ఇసుకేమీ లేకుండా కడిగి నానబెట్టుకోండి. ఇప్పుడు దానికోసం కావలసిన టమాటాలు, ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. 3 విజిల్ తర్వాత ఇది చల్లారాక కుక్కర్ మూత తీసి చూస్తే ఇవి బాగా మెత్తగా ఉడికిపోయాయి. దీని తొక్కనంతా స్లోగా ఇలా తీసేసి పక్కన పెట్టుకోండి. కుక్కర్లో పెట్టుకోవడం వల్ల ఇవన్నీ సమానంగా త్వరగా ఉడుకుతాయని పెట్టుకున్నాను. నార్మల్గా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇవన్నీ మొత్తం తీసి పెట్టేసుకున్నాక ఇవి ఇలా అయినా వండేసుకోవచ్చు. పిల్లలైతే ఇలా ఇష్టపడరు కాబట్టి కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను నేను. ముక్కలు కట్ చేయకముందే ఒకసారి కడుక్కోండి, ఇసుకేమైనా ఉంటే పోతుంది. ఇప్పుడు కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిర్చి, మనం కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక 2 టమాటాలు మెత్తగా కట్ చేసి ఇందులో యాడ్ చేసేసుకోండి. ఉప్పు, పసుపు అనేది ముందే వేయడం వల్ల ముక్కల్లో వాటర్ అనేది దిగిపోయి టమాటా మెత్తబడి త్వరగా ఉడుకుతుంది. దీనికోసం 5 మినిట్స్ మూత పెట్టి అలా వదిలేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దానిలోంచి వాటర్ అంతా సపరేట్ అయిపోయింది. ఇలా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి మనం చింతపండు రసాన్ని చెత్తపడకుండా చెయ్యడ్డు పెట్టుకొని మీకు కావాల్సినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని కారం కూడా యాడ్ చేసుకోండి. కారాన్ని పసుపు, ఉప్పుతో పాటు ముందే వేయకండి, అడుగంటేస్తుంది. ఇలా కారం వేసాక ఒకసారి కలిపేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న చామదుంపల్ని ఇందులో వేసేసుకోండి. దీనిలోకి కరివేపాకు, కొత్తిమీర, మసాలాలు ఏమి వేయకుండా ఉంటేనే చాలా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే అది పులుపు వల్ల. ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం బెల్లం ముక్క వేసి ఒక 5 మినిట్స్ అలా దగ్గరికి మరిగించుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా చామదుంపల కూర రెడీ అయిపోతుంది.